ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. అండ్ త్రూ యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఆల్ నేషన్స్ ఆన్ ఎర్త్ will be blessed. Genesis chapter 22 verse 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినువారందరినీ ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారి ఎడల కరుణ చూపుతాడు. మన దేవుడు ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆది సంభూతుడు. అటువంటి దేవాతి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లేఖన భాగమును మనం చూసినప్పుడు అనేక మర్మములను మనము గ్రహించవచ్చు. దేవుడు నేరుగా అంటున్న మాటలు ఇవి. ఎవరితో ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు అని మనము ఈ వాక్య భాగములో క్లియర్ గా చూడవచ్చు. అబ్రహాము దేవుని మాట వినడము అంటే చిన్న చిన్న విషయాల్లో కాదు, ఆయన ఏది చెప్పినా వినగలిగే స్టేజ్ లో అబ్రహాము ఉన్నాడు. అటువంటి భక్తి అబ్రహాముకుంది. ఈ రోజున నీవు దేవుని మాట వినగలుగుతున్నావా అనే ప్రశ్నను ఆయన నిన్ను అడుగుతున్నాడు. నీవు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించగలిగితే, ఆయన చెప్పినట్లు నీవు చేయగలిగితే నీ జీవితంలో నీవు అన్నీ పొందుకుంటావు. మనం చూస్తే చిన్న చిన్నవి ఈ రోజున మనము చేయగలుగుతున్నామా? మనము వినగలుగుతున్నామా? ఆదివారము దేవుని సన్నిధికి వస్తున్నాము, మంచిదే. కానుకలు ఇస్తున్నాము, మంచిదే. కానీ పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? లేదా ఈ లోక వ్యక్తుల వల్లనే పడిపోతున్నామా? ఈ లోకంలో కలిసిపోతున్నామా? ఇక్కడ అబ్రహాము ఏం మాట విన్నాడో తెలుసా? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పించు అని. ఎంత భక్తిపరుడైనా, ఎంత విశ్వాసి అయినా ఈ మాటకు విధేయించడానికి సందేహిస్తారు. నా కుమారుని కోసమో నా కుమార్తె కోసమో నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, అలాంటిది వారినే దేవుడు ఇవ్వమంటే నేనెలా ఇస్తాను అని అవసరమైతే దేవుణ్ణి దూరం చేసుకుంటారు కదండి. అబ్రహాము కూడా సంతానము లేనివానిగా ఉన్నప్పుడు ఇవ్వబడినటువంటి ఒక్కగానొక్క కుమారుడు. అటువంటి కుమారుణ్ణి అబ్రహాము ఆలోచించకుండా, రెండవ నిర్ణయం లేకుండా, ఎటువంటి ఎదురు ప్రశ్న దేవునికి వేయకుండా ఇచ్చేశాడు. మాట విన్నాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మా కుమారుణ్ణి మా కుమార్తెల్ని మేము అలా ఇవ్వాలా? ఇస్తేనే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడా అని. ఇందులో ఆత్మీయ అర్థము మనము అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే, నీ కుమారుణ్ణి నీ కుమార్తెని నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించాలి, దేవుని కోసం పెంచాలి. అప్పుడు వారు తప్పిపోరు, వారు చేజారిపోరు, వారు నష్టాల్లోకి వెళ్ళిపోరు. వారు బ్రతికినంత కాలము క్షేమముగా ఏ ప్రమాదంలో పడకుండా జీవిస్తారు. దేవుడు నీవు ఏదైతే ఇవ్వలేని, వినలేని పరిస్థితుల్లో ఉంటావో అదే కొన్నిసార్లు కావాలని అడుగుతాడు. అయితే నీవు దానిని వినే వ్యక్తిగానో చేసే వ్యక్తిగానో ఉండాలి. మనము ఇక్కడ చూస్తే అబ్రహాము మాట వినినందున భూలోకములోని జనములన్నీ అబ్రహాము సంతానము వలన ఆశీర్వదింపబడతారు అని దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేస్తున్నాడు. ఆలోచించండి, మనము ఉన్నతంగా ఉన్నప్పుడే ఇంకొకరికి సహాయం చేయగలం కదా. అదే మనమే ఉన్నతంగా లేనప్పుడు మనం ఇంకొకరికి ఏమి చేయలేము. దీని ప్రకారంగా చూస్తే అబ్రహాము సంతానము ద్వారా దేవుడు లోకాన్ని ఆశీర్వదించాలి అంటే వారు ముందు ఆశీర్వాదం పొందుకోవాలి. అదే దాని తరువాత దేవుడు చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీ కుటుంబము నీవు నీ ఉన్న ప్రాంతంలో దీవెనకరంగా ఉండాలి అంటే, నింద అవమానము ఉన్న చోట నీకు ఘనత దేవుడు తీసుకొని రావాలి అంటే, నీవు ఎంత బలహీనంగా ఉన్నా, నీవు ఎంత శోధనలో ఉన్నా, నువ్వు ఎంత నిరుత్సాహముతో ఉన్నా, నీవే ఇంకొకరిని ప్రేరేపింపే నడిపించే వ్యక్తిగా, వ్యవస్థగా మారాలి అంటే నీవు కూడా దేవుడు చెప్పినట్లు చెయ్యి చాలు. ఆయన నీకు చెప్పేది ఏది కూడా నీకు నష్టాన్ని తేదు, నీకు బాధను తీసుకొని రాదు, నిన్ను కృంగదీసేది కాదు, నీకు ఘనతనిచ్చేదే, నీకు మంచిని చేసేదే.
కాబట్టి దేవుని మాటకు విధేయించి జీవించు. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ వ్యాపారము, నీ ఉద్యోగము అన్నిటిలో నీదే పైచేయిగా ఉంటుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అని, మా ఎడల కరుణ చూపే దేవుడు అని, అయ్యా మీరు ఈ లోక సృష్టికర్తవని ప్రభా. ఖచ్చితంగా ప్రభా, అయ్యా మీ యొక్క మాట చొప్పున మేము నడుచుకుంటే భూలోకములోని జనములన్నీ తండ్రి అయా ఆశీర్వదింపబడతాయని నాయనా అబ్రహాముకు తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు ప్రభా. అవునయ్యా, మీరు చెప్పినటువంటి మాటలు అయ్యా మరి తండ్రి మేము తప్పకుండా పాటించగలిగితే మేము ఆశీర్వాదము పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉంటామని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రార్థనను వినే దేవుడవు, తప్పక సహాయము చేసే దేవుడవు, మొర్రపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేది అంటున్న తండ్రివయ్యా, మొరపెడుతుండగా మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికున్న బాధ, వారికున్న వ్యాధి, వారికున్న రోగము, రుగ్మతలు, బలహీనతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీరే వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారికి స్వస్థతను అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి విడుదల అనుగ్రహించండి. అయా కుటుంబ సమస్యలతో అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి బాధను అనుభవిస్తున్నారో తండ్రి, ఆ కుటుంబ పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ముఖ్యంగా అయా ఆస్తి తగాదాలు, మరి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో ఉంటుండగా అపవాది క్రియలు వారు జరిగించకుండా ప్రభా, మీ యొక్క తండ్రి వాక్య ప్రకారముగా వారు జీవించువారుగా తండ్రి మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి ప్రభా, ఏ యొక్క పాపమును వారు చేయకుండా తండ్రి మీ యొక్క తండ్రి ఆయా కృపను వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఆయా వివాహాల విషయంలో మీ చిత్తమేదో వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు మరి చెడు వ్యసనాలు, త్రాగుడు వ్యసనాలు, గేమ్స్ ఎడిక్షన్స్ కి అయా మరి తండ్రి బానిసలుగా మారిపోయారో ఆ యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదలను దయచేయండి నాయన. ఆయా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యము వారు కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. వారి ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదంటున్నావు ప్రభా. అటు రీతిగా వారిని మీరు నిలవబెట్టండి. అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సంపాదించే వారిగా వారిని మీరు నిలవబెట్టండి. సువార్థికులను బలపరచండి. వారు వెళ్తున్న మార్గాలను సరళము చేయండి. మిషనరీస్ ని దీవించండి. వారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వారు పడుతుండగా ప్రభా అయా మరి తండ్రి వారిని తండ్రి మీరు దృష్టించి వారికి సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున ఒంటరిగా ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలముతో, అట్టి శక్తితో అయా మీరు వారిని నింపమని వేడుకుంటున్నాం. విధవరాల పక్షముగా మీరుండండి, న్యాయమును జరిగించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లి లేని వారికి తల్లివై
తండ్రి లేని వారికి తండ్రివై ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాం అయా. ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యతో అయా మరి సతమతం అవుతూ అయా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని, అవమానాలన్నింటినీ కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.